చదువు ఒత్తిడి తట్టుకోలేక కొందరు, సీనియర్ల ర్యాగింగ్ కారణంగా మరికొందరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కేపీహెచ్పీపీఎస్ పరిధిలో ఇగ్నైట్ జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ ఎంపీసీ విద్యార్థి శ్రీకేతన్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ హాస్టల్లో జరిగిన ఈ దుర్ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రంగంలోకి దిగిన విద్యార్థి సంఘ నాయకులు కాలేజ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకీ విద్యార్థి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు? ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించారా? మృతుడి తల్లిదండ్రులు ఏం కోరుతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ కాలనీలో ఇగ్నైట్ కళాశాలలో విద్యార్థి శ్రీకేతన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ఎప్పటిలాగే కాలేజీకి వెళ్లిన విద్యార్థి శ్రీకేతన్ కాలేజీలో చనిపోయాడు. కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. కాలేజీ హాస్టల్లో జరిగిన ఈ దుర్ఘటనపై యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం దాచిపెట్టి మృతదేహాన్ని తరలించినట్లు ఆరోపణలొస్తున్నాయి. తమ కుమారుడు అకస్మాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ కుమారుణ్ణి కళాశాలలో చేర్చే సమయంలో ఈ క్యాంపస్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మాత్రమే ఉంటారని చెప్పినటువంటి యాజమాన్యం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని మృతుడి తండ్రి చెబుతున్నాడు. సెకండ్ ఇయర్ వాళ్లను కూడా ఇదే క్యాంపస్లో కలపడంతో ర్యాగింగ్ జరుగుంటుందని తండ్రి బలరాం అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పెరికివాడు కాదని తండ్రి చెప్తున్నాడు. కాలేజీ యాజమాన్యమే దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. కిటికీకి ఉరివేసుకున్నాడని చెప్తున్నారే తప్ప తమకు చూపించడం లేదని పోలీసులు యాజమాన్యం కలిసి తమకు అన్యాయం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఫస్ట్ ఇయర్ లో ఇగ్నైట్ కాలేజీలో జాయిన్ చేసినామండి. అప్పుడు యాజమాన్యం ఏంటంటే ఈ క్యాంపస్ లో 120 మంది ఉంటారు, ఇబ్బంది ఏం లేదు అనేసరికి నేను జాయిన్ చేశాను సార్. ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత మా అబ్బాయి నిన్న అసలు మాకు ఏం జరిగిందో ఏమో తెలియదు, మాకు ఏమి చెప్పకుండా ఇన్ఫర్మేషన్ ఏమి లేకుండా మాకు మన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు సార్ మా అబ్బాయిని. వాళ్ళ ఏమి రెస్పాన్సిబుల్. నైట్ మేము 2:30కు వచ్చినాం ఇక్కడికి. 2:30కు వచ్చిన తర్వాత నైట్ నుండి ఇక్కడే ఏం చేసినా కూడా మాకేం రెస్పాన్స్ అవ్వట్లేదు. అతను ఎలా చనిపోయాడు? అతను ఏంటంటే చనిపోయేంత పిరికి వాడైతే కాదు మా అబ్బాయి. మా అబ్బాయి 6 అడుగులు ఉంటాడు. కిటికీకి హ్యాంగింగ్ చేసుకొని ఇది చేశారు అంటున్నారు. మరి ఆ కిటికీ ఎక్కడ హ్యాంగింగ్ చేశారని ఆ ప్లేస్ కూడా మాకు చూపించట్లేండి. దయచేసి మాకు న్యాయం కావాలి. యాజమాన్యము నాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మాకు ఏదైతే ఉందో ఆ ప్లేసు హ్యాంగింగ్ అయ్యే ప్లేసు మాకు చూపించాలి. దీనికి ఏంటంటే దీంట్లో దీంట్లో తీసుకొచ్చి సీనియర్స్ ర్యాగింగ్ కూడా కొంచెం ఉందని చెప్పి మాకు కొంచెం ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఆ సీనియర్స్ అసలు దీంట్లో లేరు. మేము జాయిన్ చేసినప్పుడు ఆ సీనియర్స్ ర్యాగింగ్, ఆ రూమ్మేట్స్ ర్యాగింగ్ వల్ల మా అబ్బాయి యాజమాన్యం దీనివల్ల చనిపోయాడండి. దీనికి నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నానండి. తన కొడుకు చనిపోయిన విషయాన్ని కనీసం తమకు కూడా తెలియకుండా మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారని మృతుడి తల్లి విలపిస్తోంది. తన కొడుకును చూపించండి అంటూ రోదిస్తోంది. కాలేజీలో తన కొడుకు ఇబ్బందులు పడ్డాడని, వాటిని తనతో చెప్పేందుకు కూడా కుదరలేదని తల్లి గుర్తు చేసుకుంది. ఇంటర్ చదువుతున్న కొడుకు ఒక్కసారిగా వికటజీవిగా మారడంతో ఆ తల్లి రోదనలు మిన్నంటాయి.